హలో డ్రామా లవర్స్, వెల్కమ్ టు ద డ్రామా సైట్. ఈ వీడియోలో మనం 2023లో విడుదలైన లెట్స్ డేట్ ప్రొఫెసర్ జీ అనే ఒక మంచి సూపర్ అయిన కామెడీ చైనీస్ డ్రామా ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాము. స్టోరీ స్టార్టింగ్ లో మన హీరో ఇతను ఒక చెఫ్ బ్లైండ్ డేట్ కోసం రెడీ అవుతుంటాడు. అప్పుడే హీరోకి తన ఫ్రెండ్ అయితే కాల్ చేసి, ఏంట్రా నీకన్నా బాగా చదువుకున్న అమ్మాయి పిహెచ్డి కూడా ఉందంట, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోతున్నావు ఏంటి అని ఏడిపిస్తాడు. నెక్స్ట్ మనకి హీరో బ్లైండ్ డేట్ అయిన ఈ స్టోరీ ఒక హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేస్తారు. హీరోయిన్ టేబుల్ పైన కూర్చొని ఉంటుంది. హీరోయిన్ ఎదురుగా హీరో అయితే వచ్చి కూర్చోవాలి, కానీ హీరో కన్నా ముందు జెన్ అనే ఒక ఫేమస్ యాక్ట్రెస్ అయితే వచ్చి కూర్చుంటుంది. ఈ జెన్కి మన హీరో అంటే ముందు నుంచి ఇష్టం. అందుకే హీరో ఏ బ్లైండ్ డేట్స్కి వెళ్తున్నాడో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకొని హీరో కన్నా ముందే ఈ బ్లైండ్ డేట్ స్పాట్స్ అన్నిటికీ కూడా వచ్చి అమ్మాయిలందరికీ కూడా ఏవేవో మాయ మాటలు చెప్పి వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పంపించేసేలా చేస్తుంది. కానీ మన హీరోయిన్ అలాంటి అమ్మాయి కాదు కాబట్టి, నువ్వెవరు హీరో గురించి మాట్లాడడానికి, నేను హీరోని చూసుకోవడానికి వచ్చాను, నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఆమె మొహం మీదే చెప్పేస్తుంది. తర్వాత హీరో కూడా తనకన్నా ముందు జెన్ ఇక్కడికి వచ్చేయడం చూసి, ఏంటి పిల్ల అసలు నువ్వు నన్ను ఎక్కడికి వెళ్ళినా ఫాలో అవుతావేంటి, ఇక్కడికి నాకన్నా ముందు ఎలా వచ్చేసావు, అసలు నేను నీతో ఇప్పుడు మాట్లాడాలనుకోవట్లేదు, నాకు కొంచెం వర్క్ ఉంది, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఆ జెన్ అయితే పంపించేస్తాడు. తర్వాత హీరోయిన్తో కూడా, నాకేమీ ఇంట్రెస్ట్ ఉండి బ్లైండ్ డేట్కి రాలేదు, మా మమ్మీ డాడీ ఫోర్స్ చేయడం వల్ల ఇక్కడికి వచ్చాను, అయినా మన ఇద్దరికి అంత సెట్ అయ్యాలని కనిపించట్లేదులే అని తనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్కి అప్పుడే వాళ్ళ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అయితే కాల్ చేసి, నీ డేట్ ఎంతవరకు వచ్చింది, ఏం జరుగుతుంది, అప్డేట్ ఏం చేయట్లేదు ఏంటి అని క్వశ్చన్ చేస్తాడు. ఇక్కడే మనకి తెలుస్తుంది హీరోయిన్ ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పని చేస్తూ ఉంది. హీరోయిన్ వాళ్ళ ఇన్స్టిట్యూట్కి ఫండ్స్ అవసరం చాలా ఉంది. హీరో వాళ్ళ నాన్నకి ఒక పెద్ద కంపెనీ అయితే ఉంది. హీరో కూడా చాలా రిచ్ కాబట్టి ఇప్పుడు హీరోయిన్ కనుక హీరోని బుట్టలో వేసుకుందంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఫండింగ్ మొత్తం కూడా వీళ్ళ ఇన్స్టిట్యూట్కి తీసుకుందామని ఈ ప్లాన్ వేసుకొని డైరెక్టర్ హీరోయిన్ని ఈ బ్లైండ్ డేట్కి పంపించి ఉంటాడు. కాల్ కట్ చేసిన తర్వాత హీరోయిన్ పరుగున హీరో దగ్గరికి వచ్చి అతన్ని ఆపి, లేదు మన ఇద్దరికి సెట్ అవుతుంది అనుకుంటా, నేను మన ఇద్దరి బయోడేటా మొత్తాన్ని కూడా మ్యాచ్ చేశాను, జాతకాలు కూడా చెప్పించాను, మన రాశి ఫలాలు కూడా ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోతున్నాయి, ఇద్దరికి బాగా సెట్ అవుతుంది, కొంచెం నా దగ్గర ఉండి మాట్లాడచ్చు కదా అని హీరోని కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేస్తుంది. హీరోయిన్కి ఏం వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ పొరపాటున అక్కడ పక్క నుంచి వెళ్తూ ఉన్న వెయిటర్ చేతిలో ఉన్న గ్లాసుల్ని కింద పడేస్తుంది. ఆ గ్లాస్ కింద పడి ముక్కలైపోతుంది. హీరోయిన్ గట్టిగా అరిచి కాలు స్లిప్ అయి కింద పడిపోతున్న టైంకి హీరో ఆమెని కాపాడదామని వస్తాడు, కానీ పొరపాటున ఒక గాజు గ్లాస్ మీద కూర్చుండిపోతాడు. అతనికి తగలకూడని చోట అయితే పెద్ద దెబ్బే తగులుతుంది. ఇమీడియట్ గా హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేస్తారు హీరోని. హాస్పిటల్లో హీరోకి తోడు ఎవరు ఉండరు. అందుకే హీరో తన ఫ్రెండ్స్ అందరికీ కూడా కాల్ చేసి రమ్మంటే వాళ్ళంతా కూడా బిజీగా ఉన్నామని బోల్డ్ అని కారణాలు చెప్తారు. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో హీరోయిన్ ఒక్కతే ఉండడం వల్ల హీరోని అతని ఇంటి వరకు కూడా డ్రాప్ చేయాల్సి వస్తుంది. హీరోయిన్ ఇంకా టైం వేస్ట్ చేయకుండా వాళ్ళ రీసెర్చ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఒక పెన్ డ్రైవ్ లో ఉంది. ఆ పెన్ డ్రైవ్ ని హీరోకి చూపిద్దాం అనుకుంటుంది, కానీ హీరో ఇంకేదో అర్థం చేసుకుంటాడు. నేను నీకొకటి చూపిస్తా అని హీరోయిన్ అంటూ ఉంటే హీరోయిన్ తన డ్రెస్ మొత్తాన్ని తీసేసి ఇతనికి చూపిస్తుందేమో. హీరోయిన్ అలాంటి అమ్మాయి ఏమో అని హీరో తప్పుగా అర్థం చేసుకొని, నువ్వు ముందు బయటకు వెళ్ళవమ్మా బాబు, మా ఇంటికి నిన్నెవరు రమ్మన్నారు అసలు, గెట్ అవుట్ అని గట్టిగా అరిచి హీరోయిన్ ని బయటికి తరిమేస్తాడు. డైరెక్టర్ హీరోయిన్ దగ్గరికి వచ్చి, నీ బ్లైండ్ డేట్ ఎలా అయింది అని అంటే, నాకు ఇంకా జన్మలో అతన్ని కలిసి అవకాశం కూడా రాదనుకుంటా, అతను నా మొహం కూడా చూడు, అంత వరస్ట్ గా అయింది అని అనేలోపు హీరో నుంచి మీకు ఒక మెసేజ్ అయితే వస్తుంది, మనం మళ్ళీ కలుద్దాము, ఎప్పుడన్నా నీకు ఫ్రీ ఉంటే అప్పుడు నాకు మెసేజ్ చేయని. ఫస్ట్ బ్లైండ్ డేట్ లోనే హీరోయిన్ పైన హీరోకి అంత మంచి ఇంప్రెషన్ ఏమి క్రియేట్ అవ్వకపోయినా సరే, హీరో ఎందుకు రెండోసారి హీరోయిన్ ని కలవాలనుకుంటున్నాడని మన బ్రెయిన్ లో ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. దానికి సమాధానంగానే మనకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఆ ఫ్లాష్ బ్యాక్ లో హీరోని వాళ్ళ మమ్మీ బాగా తిడుతూ, అసలు నీకు బుద్ధి లేదనుకుంటారా, ఎప్పుడు చూడు పనికి మళ్ళీ అమ్మాయిలందరినీ కూడా ప్రేమిస్తుందని చెప్తావు, వాళ్ళందరూ నిన్ను డబ్బులకి వాడుకుంటారు, ఆ తర్వాత నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు, నీ మనసే రెండు ముక్కలుగా విరిగిపోతుంది. ఇంకా అలాంటి అమ్మాయిలందరితో నువ్వు లవ్ లో పడకూడదు, ఒక సిన్సియర్ అమ్మాయిని వెతుక్కోవాలి, నువ్వు ఎలాగో వెతుక్కోలేకపోతున్నావు కాబట్టి మేమే వెతికాం నీకోసమని హీరోయిన్ పేరునైతే చెప్తారు. సో ఇప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు కూడా ఫిక్స్ అయిపోయారు, వాళ్ళ కోడలు పిల్ల హీరోయిన్నే కావాలని. కాదు కూడదని మొండి చేశాడంటే హీరో త్వరలో ఒక రెస్టారెంట్ ని ఓపెన్ చేయబోతున్నారు. ఆ రెస్టారెంట్ కి కావాల్సిన డబ్బులు ఏమీ కూడా వాళ్ళ పేరెంట్స్ ఇవ్వమని హీరోని బ్లాక్మెయిల్ చేయడంతోనే హీరో ఇప్పుడు హీరోయిన్ ని రెండోసారి కలవడానికి ఒప్పుకోవాల్సి వస్తుంది. సెకండ్ డేట్ రోజున హీరోయిన్ ని అతని ఫ్యామిలీ రెస్టారెంట్ కి అయితే తీసుకొని వస్తాడు. చూడు, నేను నీకోసం రెస్టారెంట్ మొత్తాన్ని కూడా బుక్ చేశాను, అంత కాస్ట్లీ బాయ్ ఫ్రెండ్ ని నేను అన్నట్టుగా చూపించుకుంటాడు. కానీ హీరోయిన్ కి ఆల్రెడీ తెలుసు వీళ్ళ రెస్టారెంట్ కి కస్టమర్స్ ఎవరు కూడా రారు, అందుకే ఎంత ఖాళీగా ఉందని. ఓహ్, నీకు ఈ విషయం ఆల్రెడీ తెలుసు అని హీరో మనసులో అయితే అనుకుంటాడు. ఎలాగైనా సరే హీరోయిన్ చెడ్డదని వాళ్ళ పేరెంట్స్కి ప్రూవ్ చేద్దాం అనుకుంటాడు. దానికోసం ముందు హీరోయిన్నే అతని నుంచి దూరంగా పారిపోయేలా చేద్దాం అనుకుంటాడు. అందుకే వాళ్ళ రెస్టారెంట్ మెనూలో నుంచి చీపెస్ట్ ఆప్షన్ని పిక్ చేస్తాడు. ఏదో పచ్చడిని అయితే ప్లేట్లో పడేసి హీరోయిన్ని తినమని అడుగుతాడు. కానీ కంప్లీట్ ఆపోజిట్గా కాకపోతే
హీరోయిన్కి కాస్ట్లీ ఐటమ్స్ అన్నిటికన్నా ఈ పచ్చడి అంటేనే చాలా ఇష్టమంట. ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది, ఇంప్రెస్ కూడా అవుతుంది. ఆ రోజు కంప్లీట్ అయ్యేసరికి వాళ్ళిద్దరూ కూడా రియలైజ్ అవుతారు వాళ్ళిద్దరూ కూడా చేయాల్సిన పనుల్ని కంప్లీట్ చేయలేకపోయారు. హీరోయిన్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడడానికి వస్తుంది కానీ ఆ పని అయితే అవ్వలేదు. హీరో కూడా హీరోయిన్ గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటాడు కానీ అది తప్ప అన్ని చెత్త పనులు చేసి ఉంటాడు. హీరోయిన్ వర్క్ ప్లేస్ లో మనం జాన్ అనే ఒక వ్యక్తిని చూస్తాం. ఈ జాన్ కి మన హీరోయిన్ అంటే లోపల లోపల చాలా ఇష్టం కానీ బయటికి చెప్పడానికి చాలా ఆలోచిస్తున్నాడు, సిగ్గుపడుతున్నాడు, మొహమాటం అయితే చాలా ఎక్కువ పడుతున్నాడు. అందుకే ఎప్పటికప్పుడు హీరోయిన్ ని దగ్గరే ఉంచుకొని హీరోయిన్ తో మంచిగా మాట్లాడి టైం పాస్ చేస్తూ ఉంటాడు. ఇవాళ కూడా జాన్ ఇంకా హీరోయిన్ రెస్టారెంట్ లో కూర్చొని వాళ్ళ రీసెర్చ్ గురించి మాట్లాడుతూ తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. హీరో అదే టైంలో హీరోయిన్ ని కలవాలనుకొని ఆమెకి మెసేజ్ చేస్తే నేను ప్రస్తుతం నా కొలీగ్ తో బిజీగా ఉన్నానని అంటుంది. నేను పిలిచినా సరే వర్క్ లో బిజీ అంటుందా, ఈ పిల్లకి ఎంత పొగరు, ఎవడా కొలీగ్, వాడిని నేను చూస్తానని హీరోయిన్ ఎక్కడుందో ఆ లొకేషన్ మొత్తం ఇక్కడ హ్యాకింగ్ అంతా చేసేసి తెలుసుకుంటాడు. ఆఖరికి రెస్టారెంట్కి అయితే వచ్చి వాళ్ళ టేబుల్ పైన కూర్చొని అతని యొక్క రిచ్నెస్ మొత్తాన్ని కూడా అక్కడ ఉన్న వాళ్ళిద్దరికి చూపిద్దాం అనుకొని ఆ మెనూలో ఉన్న ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ అన్నిటినీ కూడా ఆర్డర్ చేసి టేబుల్ పైకి తెప్పిస్తాడు. హీరో రిచ్నెస్ ఏమో కానీ మొత్తం తిని బిల్ కట్టే టైంకి అయితే హీరో యొక్క క్రెడిట్ కార్డ్స్ అన్ని కూడా డిక్లైన్ అయిపోతూ ఉన్నట్టు వస్తున్నాయి. హీరోకి దెబ్బకి గుండె జారిపోతుంది కిందకి. వామ్మో ఇప్పుడు ఏం చేయాలి, నా పరువు మొత్తం పోయేలా ఉందనుకొని హీరో తన ఫ్రెండ్స్కి అయితే కాల్ చేస్తారు. ఎవరు కూడా పిక్ చేయట్లేదు. జాన్ అయితే సర్లే నువ్వు పే చేయకపోయినా పర్లేదు నేను చేస్తానులే అని అంటాడు. హీరో ఎందుకు ఒప్పుకుంటాడు, అంకుల్ గారు మీరేం పే చేయక్కర్లేదు, మీరు అలా కామ్గా కూర్చోవచ్చు కదా, అమ్మాయి కనిపిస్తే చాలు షో చేయడానికి రెడీ అయిపోతారని హీరో మళ్ళీ తన బెస్ట్ ఫ్రెండ్కి కాల్ చేసి వాడిని ఇమ్మీడియట్గా ఈ రెస్టారెంట్కి రమ్మని పిలుస్తాడు. బెస్ట్ ఫ్రెండ్తోనే డబ్బులు బిల్ మొత్తం కూడా కట్టించేస్తాడు. హీరో ఒక కుకింగ్ షోలో పార్టిసిపేట్ చేస్తాడు. ఆ షోలో జెన్ స్పెషల్ గెస్ట్గా పిలిపిస్తారు. జెన్ ఎవరైతే ఎప్పుడు మన హీరో చుట్టూ తిరిగి హీరో అంటే ఇష్టమని అంటూ ఉంటుందో కానీ హీరోకి ఆ అమ్మాయి పైన ఎటువంటి ఇంట్రెస్ట్ లేదో అదే అమ్మాయి ఇప్పుడు గెస్ట్గా వచ్చి ఉంటుంది. హీరో అయితే బోల్డెని మంచి డిష్లు అయితే చేస్తాడు. లెక్క ప్రకారం జెన్కి అయితే ఆ ఫుడ్ని టేస్ట్ చేయమని ఆఫర్ చేయాలి బికాస్ ఆమెని గెస్ట్గా పిలిచారు కాబట్టి. కానీ హీరో ప్లాన్ వేరే ఉంటుంది. ఎలాగైనా సరే హీరోయిన్కి బుద్ధి చెప్దాం అనుకుంటాడు. హీరోయిన్ పైన చిన్న రివెంజ్ తీర్చుకుందాం అనుకొని ఆల్రెడీ అక్కడికి వచ్చిన హీరోయిన్ని అందరి ముందు కూడా తన పక్కకి రమ్మని పిలుస్తాడు. హీరో మంచి డిషెస్ అన్నిటిలో కల్లా ఒక చెత్త డిష్ని కూడా రెడీ చేసుకొని పెట్టుకుంటాడు. ఆ చెత్త డిష్ని హీరోయిన్కి ఇచ్చి తినమంటాడు. ఇంకేం చేస్తుంది, ఆ వీడియో లైవ్ స్ట్రీమ్ అవుతుంది కాబట్టి హీరోయిన్ కాదనలేకపోతుంది. ఆ వరస్ట్ ఫుడ్ని తింటుంది. అతని కోసం మంచి రివ్యూ కూడా చెప్పాల్సి వస్తుంది. ఈ షో మొత్తం అయిపోయిన తర్వాత హీరో ఆమె దగ్గరికి వచ్చి చేసింది తప్పని రియలైజ్ అయ్యి ఆమెకి సారీ చెప్తాడు. కానీ హీరోయిన్ యొక్క ఫ్రస్ట్రేషన్ అస్సలు తగ్గదు. చాలా కోపంగా హీరో పైన అరిచి రెండోసారి నిన్ను కలవడం నాది బుద్ధి తక్కువ, ఫోన్లే కదా పిలిచావని వస్తే నాకు ఇలా గుణపాఠం నేర్పించావు కదా, చాలా మంచిగా చేసావు, నీలాంటి ఒక చైల్డిష్ పర్సన్ని నేను ఇంకెప్పటికీ కూడా కలవాలనుకోవట్లేదు, నీ క్యారెక్టర్ చాలా వరస్ట్ అని పచ్చి బూతులు తిట్టి అక్కడి నుంచి అయితే కోపంగా వెళ్ళిపోతుంది. హీరో వల్ల హీరోయిన్ కాదు జెన్ కూడా ఫ్రస్ట్రేట్ అయిపోతుంది. అసలు నేను ఎంత ట్రై చేస్తున్నాను, నా మొహం కూడా దేకట్లేదు, వాడు నా కోసం ఎంతమంది అబ్బాయిలు క్యూ కడుతున్నారు, వాళ్ళందరినీ వదిలేసి మరి వాడు వెనకాల తిరుగుతున్నానన్న చులకన అయిపోయానని తన ఫ్రస్ట్రేషన్ మొత్తాన్ని బయట పెట్టి డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చొని అరుస్తూ ఉంటుంది. అప్పుడే జెన్ని ఇష్టపడే జెన్ని ఒక చైల్డ్హుడ్ బెస్ట్ ఫ్రెండ్ అయితే అక్కడికి వస్తాడు. వీడిని మనం రౌడీ అని పిలుచుకుందాం ఎందుకంటే వీడు చేసే పనులన్నీ కూడా రౌడీ పనులు అయి ఉంటాయి. జెన్ ఫ్రస్ట్రేట్ అవుతుంది. అది కూడా హీరో చేసిన యాక్టివిటీస్ అన్నిటి వల్ల జెన్ యొక్క కోపం పెరిగిపోతుందని తెలిసి తన చైల్డ్హుడ్ బెస్ట్ ఫ్రెండ్ని ఇలా ఇరిటేట్ చేసిన వాడిని అస్సలు వదలకూడదు అనుకుంటాడు. హీరో పైన ఎలాగైనా అటాక్ చేద్దాం అనుకుంటాడు ఈ రౌడీ గాడు. హీరోయిన్ డైరెక్టర్ వచ్చి అడుగుతాడు మీ బ్లైండ్ డేట్స్ ఎలా అవుతున్నాయని. హీరోయిన్ డైరెక్ట్ చెప్పేస్తుంది నేను అతన్ని ఇంకెప్పుడు కలవాలనుకోవట్లేదు, మా రిలేషన్షిప్ అయితే అయిపోయింది, అతను చాలా చైల్డిష్ గా బిహేవ్ చేస్తున్నాడని. హీరోయిన్ మాటలు విన్న తర్వాత డైరెక్టర్ హీరోయిన్ పైన అరుస్తాడు నీకు బుద్ధి ఉందా లేదా, ఏం మాట్లాడుతున్నావు అసలు, మన ఇన్స్టిట్యూట్ కి ఇప్పుడు ఫండ్స్ అర్జెంట్ గా కావాలి, ఫండ్స్ లేకపోతే మన ఎవరి జీతాలు కూడా సరిగ్గా పడవు, మన ఇన్స్టిట్యూట్ మొత్తానికి కూడా ముయ్యాల్సి వస్తుంది, ఇదొక్కటే దారి, నువ్వు ఈ దారిలో వెళ్ళలేకపోయావంటే చెప్పు, నీ ఉద్యోగం కూడా ఊడపీకేలా నేను చేస్తానని హీరోయిన్ బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతాడు. హీరో కుకింగ్ షోలో హీరోయిన్ కి చేసిన పనులన్నిటి గురించి హీరో వాళ్ళ పేరెంట్స్ కి తెలుస్తే హీరోని బాగా తిడతారు. నువ్వు కనుక హీరోయిన్ తో మళ్ళీ ప్యాచప్ అయిపోయి అమ్మాయికి సారీ చెప్పి అమ్మాయితో కలవలేదంటే నీ రెస్టారెంట్ కోసం డబ్బులు మేము ఇవ్వమంటే ఇవ్వమని ఇటు హీరోని కూడా వీళ్ళిద్దరూ బ్లాక్మెయిల్ చేస్తారు. హీరోయిన్ కి కూడా డైరెక్టర్ ప్రెషర్ ఎక్కువైపోతూ ఉండడం వల్ల ఇంక హీరోయిన్ కలవడానికి అతని ఇంటికి అయితే వస్తుంది. వచ్చి చూస్తే హీరో ఫుల్ గా తాగేసి అతని సోఫా పైన పడి ఉంటాడు. ఇల్లు మొత్తం చిందర మందరగా ఉండడంతో హీరోయిన్ ముందు అతని ఇల్లు మొత్తాన్ని కూడా క్లీన్ చేసి అతని ఫేవరెట్ డిష్ ని కూడా ప్రిపేర్ చేసి అతనికి తినిపిస్తుంది. తర్వాత హీరోయిన్ యొక్క ఈ కైండ్ జెస్టర్ వల్ల కొంచెం కరిగిపోతాడు కాబట్టి హీరోయిన్ కి ఆ రోజు చేసిన దానికోసం సారీ చెప్తాడు. కాసేపు మాట్లాడుకున్న తర్వాత హీరోయిన్ డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేస్తుంది. తన పెన్ డ్రైవ్ ని టీవీకి కనెక్ట్ చేసి నేను ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో పని చేస్తూ ఉన్నాను, మా ఇన్స్టిట్యూట్ కి అర్జెంట్ గా ఫండ్స్ కావాల్సి ఉన్నాయి, ఆ ఫండ్స్ ని ఇవ్వాల్సింది మీరే, మీరు ఒకవేళ ఫండింగ్ చేశారంటే మా ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ లో సక్సెస్
సంపాదించగలుగుతుంది. ఆ తర్వాత మీ కంపెనీకి కూడా మంచి పేరు వస్తుంది. ఈ విషయం నువ్వు మీ నాన్నతో మాట్లాడాల్సి ఉంటుంది. దీనివల్లే మా కంపెనీ వాళ్ళంతా కూడా నీకు దగ్గర అవ్వమని నన్ను ఫోర్స్ చేస్తున్నారని అసలు నిజాన్ని మొత్తాన్ని కూడా బయట పెడుతుంది. హీరోయిన్ యొక్క సిచ్యువేషన్ హీరోకి అర్థమవుతుంది. హీరోని కూడా వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు కూడా హీరోయిన్ని పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తున్నారని చెప్పి కొన్ని రోజుల వరకు వాళ్ళ మమ్మీ డాడీ ముందు హీరోయిన్ అతని ఫేక్ గర్ల్ ఫ్రెండ్గా యాక్ట్ చేయాల్సి ఉంటుందని ఇద్దరి సైడ్ కూడా బెనిఫిట్ ఉండడంతో వీళ్ళిద్దరూ ఈ ఫేక్ రిలేషన్షిప్కి ఒప్పుకుంటారు. తర్వాత రోజు హీరోయిన్ తన పేరెంట్స్ ఇద్దరికి కూడా కలిపిస్తాడు. మమ్మీ డాడీ ఇద్దరు కూడా వెల్ ఎడ్యుకేటెడ్ హీరోయిన్ని చూసి ఇంప్రెస్ అయిపోతారు. ఎందుకంటే హీరో పెద్దగా ఏం చదువుకోలేదు. అలాంటిది హీరోకి హీరో లాంటి ఒక మంచి చదువుకున్న అమ్మాయి రావడంతో వాళ్ళిద్దరూ కూడా మంచిగా ఫీల్ అవుతారు. పేరెంట్స్ అయితే ఆపకుండా కొడుకు గురించిన నెగిటివ్స్ అన్ని మాట్లాడతారు. మా కొడుకు పెద్దగా ఏం చదువుకోలేదు, కాలేజ్లో ఎప్పుడు ఫెయిల్ అయిపోతూనే ఉండేవాడు, చదువు రాని దద్దమ్మ వీడు అన్నట్టు. కానీ హీరోయిన్ అదేంటో సర్ప్రైజింగ్లీ హీరోకి సపోర్ట్ చేసి మాట్లాడుతూ హీరో ఒక ప్యాషనేట్ చెఫ్, వాడి యొక్క కుకింగ్ అంటే నాకు చాలా ఇష్టం, మొన్న ఒక 2 రెసిపీస్ అయితే వండి పెట్టాడు, అవి నాకు చాలా బాగా నచ్చినాయి అని ఆపకుండా పొగిడేస్తుంది. పేరెంట్స్ షాక్లో ఉంటారు. అప్పుడే వీళ్ళిద్దరికి మధ్యన ఇంత అండర్స్టాండింగ్ వచ్చేసిందా, అయితే నా కొడుకు పర్ఫెక్ట్ మ్యాచ్ దొరికేసింది అనుకుంటా అని వాళ్ళు చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతారు. తర్వాత హీరోయిన్ హీరోకి చెప్తుంది, నేనేమి అబద్ధం చెప్పలేదు, నిజంగానే నీ కుకింగ్ అంటే నాకు చాలా ఇష్టం, నువ్వు వండే రెసిపీస్ అన్నీ కూడా నాకు బాగా నచ్చుతున్నాయని. హీరో వాళ్ళ పేరెంట్స్ హీరోయిన్ని చూసిన తర్వాత సాటిస్ఫై అయిపోయారు కాబట్టి హీరో యొక్క కొత్త రెస్టారెంట్ కోసం అతనికి కావాల్సిన డబ్బులు ఇచ్చేద్దామని వాళ్ళు డిసైడ్ అవుతారు. సో ఆ రెస్టారెంట్ ఓపెనింగ్ ఇంకొన్ని రోజుల్లోనే జరగబోతుంది. హీరోయిన్ని కూడా ఆ ఓపెనింగ్కి రమ్మని ఇన్వైట్ చేస్తాడు. అదేంటో హీరో దగ్గరగా ఉంటే హీరోయిన్కి ఈ మధ్య గుండె చాలా గట్టిగా వేగంగా కొట్టేసుకుంటుందంట. టైం చూసుకొని హీరో పైన రౌడీ అయితే అటాక్ చేస్తాడు. హీరో డిఫెండ్ అయితే చేసుకోగలుగుతాడు. ఆ రౌడీ యొక్క మాస్ని పీకే లోపు వాడు తప్పించుకొని అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాడు. ఇంటికి వచ్చిన తర్వాత హీరోయిన్ అతనికి బ్యాండేజ్ అప్లై చేస్తూ మన పైన ఎవరు అటాక్ చేసి ఉంటారు, వాడు ఎవడై ఉంటాడా అని ఆలోచిస్తూ ఉంటే వాళ్ళ ఇంటి డోర్ బెల్ మోగుతుంది. ఎవరబ్బా అని ఓపెన్ చేస్తే అక్కడికి జెన్ వచ్చి ఉంటుంది. జెన్ నిజాన్ని ఒప్పుకుంటుంది, వాడు నా ఫ్రెండే, నేను వాడి దగ్గర జస్ట్ నా బాధని షేర్ చేసుకున్నాను, అసలు వాడు మీ పైన అటాక్ చేస్తాడని కూడా నేను అనుకోలేదు, దీనిలో నా తప్పేమీ లేదు, నన్ను క్షమించండి అని. అది సరే కానీ ఎందుకే బాబు అసలు నువ్వు నా చుట్టూనే తిరుగుతూ ఉంటావు, నీకు వేరే పని పాట ఏం లేదా, నీకు నాలో అంతకి ఏమి ఇష్టమని అడిగినప్పుడు నువ్వు చేసే సూప్ ఉంటుంది కదా, అది అచ్చం మా అమ్మమ్మ చేసినట్టే ఉంటుంది, ఆ సూప్ కోసమే నేను నిన్ను ఇష్టపడుతున్నాను, అందుకోసమే నీ చుట్టూ తిరుగుతున్నాను అని కామెడీగా ఒక ఆన్సర్ అయితే ఇస్తుంది. ఓసి నీ సూప్ కోసం ఇన్ని రోజులు నా చుట్టూ తిరిగి నన్ను టార్చర్ చేస్తున్నావా, కావాల్స్తే ఆ సూప్ని రోజు చేసి నీ ఇంటికి పార్సల్ పంపిస్తాను, నా చుట్టూ మాత్రం తిరగడం ఆపేవే బాబు అని దండం పెడతాడు. కొన్ని రోజుల తర్వాత హీరోయిన్ వాళ్ళ ఇన్స్టిట్యూషన్కి హీరో వాళ్ళ కంపెనీ తరపు నుంచి రావాల్సిన స్పాన్సర్షిప్ అయితే వచ్చేస్తుంది. డైరెక్టర్ అయితే హీరోయిన్ ఇద్దరిని పిలిచి వాళ్ళిద్దరికి కూడా థ్యాంక్ యూ చెప్తాడు. మరి ముఖ్యంగా హీరోయిన్ లేకపోతే ఇదంతా కూడా అయి ఉండదు కాబట్టి హీరోయిన్కి ప్రమోషన్ కూడా ఇస్తా అని ప్రామిస్ చేస్తాడు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ ఇంట్లో నిద్ర లెగుస్తుంది. చూస్తే హీరోయిన్ కాక ఆ ఇంట్లో ఇంకెవరో ఉన్నట్టుగా హీరోయిన్కి అనిపించడంతో ఫ్రైయింగ్ ప్యాన్ ఏదో తీసుకొని ఎవరినో కొట్టేద్దాం అనుకుంటుంది. కరెక్ట్గా కింద నుంచి అయితే హీరో పైకి లెగుస్తాడు. అమ్మయ్య నువ్వే నా టెన్షన్ పడి చచ్చాను, ఇంతకు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగినప్పుడు నేనేం చేస్తున్నానేంటి, నువ్వే కదా నన్ను ఇక్కడికి రమ్మని పిలిచావు అని అంటే హీరోయిన్ ఈ విషయాన్ని కూడా మర్చిపోయి ఉంటుంది. బికాస్ హీరోయిన్ గత కొన్ని రోజులుగా ఫుల్గా వర్క్ చేయడం వల్ల బాగా టయర్డ్ అయిపోయి ఉంటుంది. ఎప్పుడు హీరోకి మెసేజ్ పెట్టి అతన్ని ఇంటికి రమ్మని పిలిచాను అన్న విషయం కూడా మర్చిపోయింది. కిచెన్ లో హీరోయిన్ కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. హీరో యొక్క అట్రాక్టివ్నెస్ ని హీరోయిన్ ఇంకా తట్టుకోలేకపోతుంది. అతనికి ఫుల్గా అట్రాక్ట్ అవ్వడం వల్ల అతని క్యూట్నెస్ ని ఇంకా అస్సలు భరించలేకపోవడం వల్ల అతన్ని ఒక గోడకైతే అనిపేసి ఇంకేం ఆలోచించకుండా ముద్దైతే పెట్టేస్తుంది. జనరల్ గా అయితే కిస్ తర్వాత అమ్మాయిలు సిగ్గుపడతారు, కానీ ఇక్కడ కంప్లీట్ ఆపోజిట్ గా హీరో ఫుల్ హడావిడి చేసేస్తాడు. ఓ అమ్మ నువ్వు నాకు ముద్దు పెట్టేసావా, ఇది నా ఫస్ట్ కిస్, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇవాళ నువ్వు ముద్దు పెడతావని, అలా చెప్పుంటే నేను ప్రిపేర్ అయ్యి ఉండేవాడిని కదా, నాకు చాలా సిగ్గేస్తుందని తన బట్టలు బ్యాగ్ అంతా తీసుకొని అక్కడి నుంచి అయితే పారిపోతాడు. హీరోయిన్ చాలా ఎంబారస్డ్ గా ఫీల్ అవుతుంది, ఎందుకు ఇలా వాగి వెళ్ళిపోయాడా అని. హీరోయిన్ తన ఫ్రెండ్ అయితే అడుగుతాడు, నువ్వు హీరోయిన్ ని ప్రేమిస్తున్నావా అని. లేదురా నేను దాన్ని ఎందుకు ప్రేమిస్తాను, చూసావు అది అసలు ఎప్పుడు ఎంత సీరియస్గా ఉంటుందో, అలాంటి సీరియస్ ఇంకా స్ట్రిక్ట్ అమ్మాయిలు అంటే నాకు అస్సలు ఇష్టం లేదని చెప్తాడు. కరెక్ట్గా అదే టైంకి హీరోయిన్ కూడా వచ్చి మాటలన్నింటినీ కూడా వింటుంది. హీరోయిన్ వింటుందని తెలిసిన తర్వాత హీరో మాటలన్నింటినీ కూడా తిరిగేసేసి, లేదు పాప నేను అన్ని కూడా ఊరికే చెప్పాను, వీడికి అలానే నేను అబద్ధాలు చెప్తాను, వీడికి ఎప్పుడు కూడా నిజాలు చెప్పను, ఐఎమ్ సారీ అని హీరోయిన్ ఓదార్చడానికి ట్రై చేస్తాడు. కానీ హీరోయిన్ ఇంక ఈ మాటల్ని నమ్మాలనుకోవట్లేదు, అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ అయితే వెళ్ళిపోతుంది. తర్వాత హీరోని బొకే తీసుకొని హీరోయిన్ దగ్గరికి వచ్చి, సారీ నువ్వు అంత సడన్ గా ముద్దు పెట్టేస్తే నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు, అది నా ఫస్ట్ కిస్ కాబట్టి
కాబట్టి ఆబ్వియస్గా అంత హడావిడి చేశాను, అదంతా కూడా నువ్వేం పట్టించుకోకు, కావాల్స్తే ఇప్పుడు సెకండ్ కిస్ పెట్టి చూడు, నేను అలా ఏం రియాక్ట్ అవ్వనని అయితే చెప్తాడు. ఇక్కడ హీరోయిన్కి కూడా నిజంగా ప్రపోజ్ చేసి ఇకపై నువ్వు నా రియల్ గర్ల్ ఫ్రెండ్ లాగా ఉంటావా ప్లీజ్ అని అడుగుతాడు. కానీ హీరోయిన్ నాకు కొంచెం టైం కావాలి, ఆలోచించి చెప్తాను, బాయ్ బాయ్ అని వెళ్ళిపోతుంది. నెక్స్ట్ కొన్ని రోజులు వీళ్ళిద్దరూ మరీ ఫ్రీక్వెంట్గా కలుస్తారు. ప్రతిరోజు చాలాసేపు కలిసి బోల్డర్ని కబుర్లు చెప్పుకొని భలే టైం పాస్ చేస్తారు. ఒక సండే అయితే జాన్ హీరోయిన్ని అతని ఇంటికి రమ్మని పిలుస్తాడు. జస్ట్ నార్మల్గా లంచ్ ప్రిపేర్ చేస్తాను, మన ఇద్దరం కలిసి తిందాం రావచ్చు కదా అని. హీరోయిన్ కూడా ఎందుకు కాదంటుంది, జానే కదా పిలిచాడని చెప్పి వెళ్దాం అనుకుంటుంది. కానీ ఈ విషయం తెలిసిన తర్వాత నా గర్ల్ ఫ్రెండ్ని వాడేవాడు పిలవడానికని హీరో కూడా వాళ్ళకి చెప్పపెట్టకుండా ఆ ఇంటికైతే లంచ్ చేసేయడానికి వచ్చేస్తాడు. తోకలాగా వీడు నాకు ఒకటి తగులుతున్నాడు అనుకొని జాన్ అయితే కింద పార్సెల్ వచ్చింది బ్రో, నా కోసం ఆ పార్సెల్ని తీసుకురావచ్చు కదా అని ఏదో ఒక సాకు చెప్పి అయితే హీరోయిన్ గ్రౌండ్ ఫ్లోర్కి పంపించేస్తాడు. ఇదే మంచి టైం అనుకున్న జాన్ హీరోయిన్కి ప్రపోజ్ చేస్తే హీరోయిన్ అతనికి ఒక పెద్ద షాక్ని తగిలిస్తుంది. లేదు లేదు, నేను ఎప్పుడు నిన్ను ఇలాగ ఒక బాయ్ ఫ్రెండ్ వ్యూలో చూడలేదు, నిన్నెప్పుడు కూడా నా అన్నయ్యలానే ట్రీట్ చేశాను భావించాను అని. ఇంకా జాన్ మనసు రెండు ముక్కలు అయ్యేసరికి అతను ఇంకేం మాట్లాడలేకపోతాడు. ఓన్లేండి అన్నయ్యతో ఆగిపోయింది, లేకపోతే నేను ఎక్కడ అంకుల్ అంటుందేమో అనుకున్నాను. ఒకసారి ఆ జాన్ మొహాన్ని మీరే కేర్ఫుల్గా చూడండి, నాకు అంకుల్ అనే కనిపిస్తున్నాడు, ఎంత ముసలోళ్ళలాగా ఉన్నాడో. వాడి క్యాష్ చేయడం ఏంటో, ఈ రోల్కి అసలు పర్ఫెక్ట్గా క్యాష్ చేయలేదు, లేకపోతే పర్పస్ఫుల్గా ఇలాగ చేశారేమో నాకు కూడా తెలీదు. సర్లే ఇంకెలాగో అంకుల్ కాదు, సారీ సర్లే ఇంకెలాగో అన్నయ్య అనేసింది కాబట్టి ఇంకా నాకు ఛాన్స్ లేదని జాన్కి అర్థమై ఉంటుంది. అందుకోసమే హీరోయిన్కి ఒక చిన్న హగ్ అయితే ఇస్తాడు. కరెక్ట్గా వీళ్ళిద్దరూ నార్మల్గానే హగ్ చేసుకుంటూ ఉన్న టైంలో హీరో అయితే అక్కడికి వచ్చి మిస్అండర్స్టాండ్ అయితే చేసుకొని చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసినా అతను వినిపించుకోవట్లేదు. కొన్ని రోజుల వరకు వీళ్ళిద్దరి మధ్యన మాటలు కట్ అయిపోతాయి. కానీ ఒకరోజు హీరోయిన్కి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది, హీరో పర్మనెంట్గా ఈ సిటీని వదిలేసి వేరొక కంట్రీకి షిఫ్ట్ అయిపోతున్నాడని. ఇంకా ఇప్పుడు కూడా హీరోయిన్ ఈగో మెయింటైన్ చేసిందంటే హీరోని ఇంకెప్పటికీ కూడా కలవలేనేమో అనుకొని పరిగెత్తుకుంటూ హీరో ఎక్కడున్నాడో తెలుసుకొని అతన్ని మీట్ అవ్వడానికి అయితే వచ్చి అతనికి సారీ చెప్పి విషయాలన్నింటినీ కూడా క్లియర్ చేసి అతనికి ఒక ముద్ద అయితే పెట్టేస్తుంది. కానీ ఇక్కడ హీరో చెప్తాడు, నేను ఏ ఊరు వెళ్ళట్లేదు, ఇక్కడే ఉంటున్నాను, నీకెవరో కావాలనే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకుంటా అని. హీరోయిన్ మళ్ళీ ఆక్వర్డ్గా ఫీల్ అయ్యి అయ్యా అనవసరంగా వీడి దగ్గరికి నేనే ముందు వచ్చాను అని మనసులో అనుకుంటుంది. హీరోయిన్ ఇలాగ ముద్దు పెట్టుకుంటూ ఉన్న టైంలో దూరం నుంచి హీరోయిన్ వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు కూడా చూసేస్తారు. వాళ్ళ నాన్న అయితే ఏకంగా నా కూతురు రోడ్డు మీద ఎవరినో ముద్దు పెట్టేసుకుంటుందని కళ్ళు తిరిగి కూడా పడిపోతాడు. ఇమీడియట్గా హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేస్తారు ఆ ముసలాయన్ని. హీరోయిన్ వాళ్ళ నాన్నని కలవడానికి వచ్చినప్పుడు నాన్న చాలా కోపంగా అడుగుతాడు, ఎవరే వాడు, అయినా మీరిద్దరు రోడ్ పైన ముద్దు పెట్టుకోవడం ఏంటి, నేను అసలు ఎక్కడికి పంపిస్తే ఏం చేస్తున్నావు, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి రీసెర్చ్ చేసుకోమని పంపిస్తే నువ్వు రొమాన్స్ చేసుకుంటున్నావా అని ఫస్ట్ టైం చైనీస్ పేరెంట్ లాగా కాకుండా ఇండియన్ పేరెంట్ లాగా బిహేవ్ చేస్తాడు. హీరోయిన్ వాళ్ళ నాన్నకి క్లారిటీ ఇస్తుంది, నాన్న ఓ పక్కన నేను రీసెర్చ్ చేస్తున్నాను, రీసెర్చ్ ఏమి చేయకుండా రొమాన్స్ ఒట్టిగా చేయట్లేదు కదా, నాకు కూడా వయసు వచ్చింది, ఇంక నేను ఎదిగాను కాబట్టి నాకు ఒక బాయ్ ఫ్రెండ్ కావాలి, అందుకే డేటింగ్ చేస్తున్నానని చెప్తుంది. తర్వాత రోజు హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ రెస్టారెంట్లో హీరోని అయితే కలుస్తారు. వాళ్ళ నాన్న ఆపకుండా డిఫికల్ట్ క్వశ్చన్స్ అన్ని అడిగి హీరోని కన్ఫ్యూజ్ చేసి పడేస్తాడు. ఫైనల్గా ఒక కన్క్లూషన్కి అయితే వస్తాడు, వీళ్ళిద్దరూ కూడా ఒక పర్ఫెక్ట్ మ్యాచ్ కాదు, ఎందుకంటే హీరో అసలు సరిగ్గా ఏమీ చదువుకోలేదు, అతను కాలేజ్ కూడా గ్రాడ్యుయేట్ సరిగ్గా అయ్యి ఉండడు, కాలేజ్లో ఎన్ని సబ్జెక్ట్స్లో ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యి ఉంటాడో, నా కూతురికి పిహెచ్డి కూడా ఉంది, నా కూతురు లాంటి ఒక తెలివైన అమ్మాయికి ఇలాంటి ఒక దద్దమ్మ బాయ్ ఫ్రెండ్ అస్సలు ఉండకూడదని అతను అనుకుంటాడు. హీరోయిన్ హీరోకి సపోర్ట్ చేసేలానే మాట్లాడుతుంది, నాన్న మీకు నచ్చినట్టు మాట్లాడతారా ఏంటి, ఇతని ప్రొఫెషన్ ఒక చెఫ్, వంట వండడం గురించి మాట్లాడండి, ఇతను ఇరగదీస్తాడు వంటలన్నీ, దాని గురించి కాకుండా మీరు అవన్నీ అడిగితే అతను ఏం చెప్తాడు అని అంటే ఇంకా వాళ్ళ నాన్న అసలు కాంప్రమైజ్ అవ్వడనుకుంటా హీరోని కావాలని కాంప్లెక్స్ మ్యాథ్స్ ఫంక్షన్స్ ఇంకా ట్రిగ్నోమెట్రీ దానికి మించి పీరియాడిక్ టేబుల్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని చెప్పమని పిచ్చి పిచ్చి సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్ని కూడా అడుగుతాడు. హీరో మైండ్ బ్లాక్ అవుతుంది, ఓ అమ్మో కాలేజ్లో ఉన్నప్పుడు నేను అసలు ఏం చదువుకోలేదు, ఇప్పుడు ముసలాయన ఏంటి నన్ను ఇవన్నీ అడుగుతున్నాడు, ఏం చెప్పాలరా బాబు అని బుర్రలో పిచ్చోడ్లాగా ఆలోచిస్తాడు. ఆబ్వియస్గా హీరోకి ఇవేం గుర్తులేవు, అసలు చదివితే కదా గుర్తుండడానికి, ఆయన నోటి నుంచి వస్తూ నాకు కష్టమైన పదాలు కూడా తెలుసుండవు కాబట్టి హీరో ఇంకేం మాట్లాడలేక ఎంబారెస్డ్గా ఫీల్ అయ్యి అలాగే సైలెంట్గా కూర్చొని ఉంటాడు. హీరోయిన్ అప్సెట్ అవుతుంది వాళ్ళ నాన్న యొక్క ఈ బిహేవియర్ని చూసి. తర్వాత రోజు హీరోయిన్ పేరెంట్స్ ఏదో చీప్ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసుకున్న చెత్త ఫుడ్ని తినేస్తారు, దానివల్ల వాళ్ళ కడుపులో గడబిడ అవుతుంది. ఆ రోజు తర్వాత నుంచి హీరోయిన్ ఇక ప్రతిరోజు హీరో చేతులతో వండి పెట్టిన ఫుడ్ మొత్తాన్ని కూడా తీసుకొని వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి తీసుకొని వచ్చి వాళ్ళకి తినిపిస్తుంది. వాళ్ళిద్దరికీ కూడా ఆ ఫుడ్ తెగ నచ్చేస్తుంది. వాళ్ళకి ఆ ఫుడ్ ఎంత నచ్చుతుందంటే ప్రతిరోజు ఫుడ్ గురించి ఒక గంట సేపు డిస్కషన్ అన్న పెడతారు. నెక్స్ట్ ఏం ఐటమ్ వస్తుందో, అసలు ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఎంత బాగుంటున్నాయో మన కూతురిని అడగాలి ఎక్కడి నుంచి మోసుకొస్తుందో అని. ఒక రోజు అయితే అడిగేస్తారు, అసలు ఈ ఫుడ్ మొత్తాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు ఎంత బాగుంటుందని. నాన్న మీకు ఇలా కాదు, ఒక్క నిమిషం ఆగండి అని తన బాయ్ ఫ్రెండ్ అయితే మోసుకొని ఈ ప్లేస్కి తీసుకొని వచ్చి చూపిస్తుంది. ఇదిగోండి మీరు ఈ వారం రోజులు తెగ లొట్టలేసుకొని
అనుకొని సంతోషపడి తినేస్తూ ఉన్న ఆ ఫుడ్ మొత్తాన్ని చేసింది నా టాలెంటెడ్ బాయ్ ఫ్రెండే. వీడిని తక్కువ అంచనా వేశారంటే ఇంకొకసారి అసలు ఒప్పుకోను. పొగడాల్సిన పొగడ్తలన్నీ కూడా పొగిడేశారు. నా బాయ్ ఫ్రెండ్ చేశాడని తెలిసిన తర్వాత మాట మార్చారంటే అస్సలు బాగోదని అంటుంది. ఇంకా డాడీ కూడా ఆయన అన్న మాటలన్నింటినీ వెనక్కి తీసుకుంటాడు. హీరో యొక్క కుకింగ్ టాలెంట్ని చూసి అతను కూడా ఇంప్రెస్ అవ్వడం వల్ల వాళ్ళిద్దరి రిలేషన్షిప్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాడు. హీరోయిన్కి ఎంగేజ్మెంట్ రింగ్ని కొంచెం క్రియేటివ్గా ఇద్దాం అనుకుంటాడు. ఒక చిన్న కేక్ని అతని చేతులతోనే ప్రిపేర్ చేసి ఆ కేక్లో అయితే రింగ్ని పెడతాడు. మన పిచ్చి పుల్లం ఉంది కదా, ఆ కేక్ ఎంత టేస్టీగా ఉందంటే అసలు ఆపకుండా ఒకదాని తర్వాత ఒకటి అన్ని కేక్స్ తినేస్తుంది. ఎంగేజ్మెంట్ రింగ్ని పెట్టిన ఆ కేక్ని కూడా మింగి పడేస్తుంది అంతే. హీరోయిన్ కడుపులోకి వెళ్ళిపోతుంది ఆ రింగ్. ఇమీడియట్గా హీరోయిన్ని హాస్పిటల్కి మోసుకొస్తారు. అక్కడికి హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చి ఉంటారు. డాక్టర్ టెన్షన్ పడడానికి ఏం లేదని చెప్పి హీరోయిన్ని ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోమని, అదే దానంతలో అది బయటికి వస్తుందని అయితే అంటాడు. హీరోయిన్ వాళ్ళ నాన్నకి దొరికిందే ఛాన్స్ అనుకొని హీరోని తిట్టడం మొదలు పెడతాడు. నువ్వు చేసిన ఈ పిచ్చి పని వల్ల నా కూతురి వల్ల హాస్పిటల్కి రావాల్సి వచ్చిందని. కూతుర్ని తిట్టాలి ముందు, స్పర్శ లేకుండా ఇంత రింగ్ని మింగేసింది నోట్ లోపలికి. హీరోయిన్ ఇద్దరు కూడా పార్క్ బెంచ్ పైన కూర్చొని ఒక హ్యాపీ ఫ్యామిలీని చూసి నీకు ఎలాంటి ఫ్యామిలీ కావాలి, మన ఇద్దరం ఎలా పెళ్లి చేసుకుంటే నీకు ఇష్టమైన దాని గురించి మాట్లాడుకుంటారు. ఇద్దరు కూడా వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ అన్నిటి గురించి మాట్లాడుకున్న తర్వాత హీరోయిన్కి ఎలాగో హీరోయిన్ రింగ్ మింగేసింది కాబట్టి హీరోయిన్కి డైరెక్ట్గా ప్రపోజ్ చేస్తాడు. హీరోయిన్ మరి నా రింగ్ ఏది అని అన్నప్పుడు ఆ ఎక్స్రేని బయటికి తీసి ఇదిగో పాప నీ పొట్టలో ఉంది, ₹1,00,00,000 పెట్టి నీ కోసం డైమండ్ రింగ్ తీసుకొని వస్తే అసలు స్పర్శ లేకుండా మింగేసావు, మళ్ళీ ఇంకొక రింగ్ కావాలంటే ఎన్ని రింగులు కొనాలే బాబు నీకని అడుగుతాడు. హీరోయిన్ల వెడ్డింగ్ డే రానే వచ్చేస్తుంది. శుభమా అంటూ వాళ్ళ పిల్లలు పెళ్లి చేసుకుంటున్నారంటే హీరోయిన్ వాళ్ళ నాన్న ఇక్కడ కూడా మళ్ళీ ఆధిపత్యం చెలాయిస్తూ హీరోని ఈ పెళ్లి జరగాలంటే నువ్వు ముందు కెమిస్ట్రీ ఇంకా ఫిజిక్స్ టెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ టెస్ట్లో 100కి నీకు 75 అబోవ్ వస్తేనే నా కూతురునిచ్చి పెళ్లి చేస్తాను ఒక ఫిట్టింగ్ పెడతాడు. ఓరి దేవుడా, నాకు ఎలాంటి మావయ్యని ఇచ్చావు దేవుడా, ఎందుకు నాకు ఇలాంటి మావయ్యని ఇచ్చావు అని ఏడుస్తూ ఉంటే మావయ్య మాత్రం ఆ క్వశ్చన్ పేపర్ని హీరో చేతిలో అయితే పెడతాడు. హీరో కొన్ని పీరియాడిక్ టేబుల్ ఎలిమెంట్స్ని అయితే బట్టి పట్టి ఉంటాడు కాబట్టి వాటిని పెడుతూ ఉంటాడు. ఈలోపే హీరోయిన్ అక్కడికి వచ్చి ఏంటి నాన్న మీరు నా మొగుడిని మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు, ప్రశాంతంగా ఉన్నవరా ఏంటి, చిన్న పిల్లడు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో, వీడికి కెమిస్ట్రీ రావాల్సిన అవసరం ఏంటి, నాతో కెమిస్ట్రీ చేస్తున్నాడు కదా అది నాకు సరిపోతుందిలేండి, మీకు కావాల్సిన ఫుడ్ రోజు పంపిస్తాను, మీరు ప్రశాంతంగా కూర్చోండి మా పెళ్ళిని ఎంజాయ్ చేయండి అని హీరో చేయి పట్టుకొని అయితే వాళ్ళ పేరెంట్స్ నుంచి దూరంగా తీసుకెళ్ళిపోతుంది. అలా వాళ్ళెదురు పెళ్లి జరగబోతుంది అన్నట్టుగా చూపించి ఈ స్టోరీకి అయితే ఒక హ్యాపీ ఎండింగ్ని ఇస్తారు. ఈ స్టోరీ భలే కామెడీగా అయితే అనిపించింది నాకు. మీ అందరికీ ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసుకొని ఉంచండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా వెంటనే చూడగలుగుతారు.